హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మహేంద్ర టీయూవీ 300 అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేను లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనాన్స్ లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. ఇప్పుడు మన ముందున్న కారు చూసుకున్నట్లయితే మహేంద్ర టీయూవీ 300 T6 వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2017 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2032 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకే తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 49,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి న్యూ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి. క్లచ్ చాలా స్మూత్ గా ఉంది. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా 100కి దాదాపుగా 70% టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే 90% అయితే ఉంది. ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదండి. మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది. 7 సీటర్ కార్ అండి. 1 లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా 18 దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఏబిఎస్ అయితే ఉంది. కారు బాడీ పరంగా కారు కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ గా అయితే పడతా ఉంటాయండి. అదైతే కామన్, పెద్ద విషయం అయితే కాదు. కారు బాడీ పరంగా 100కి 100% నాన్ యాక్సిడెంట్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. దాదాపుగా కొత్త కారు ఎలా ఉంటుందో ఈ కారు అయితే అలా ఉందండి. కారు కూడా ఎంప్లాయీ వాడినటువంటి కార్ అండి. కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABCD, లెఫ్ట్ లో ఉన్నటువంటి 4, రైట్ లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 4,90,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారండి. 4,90,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇన్నిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను కార్ ఇస్తే మీకు రూపాయి కూడా పెట్టుబడి ఉండదు. అటువంటి కార్లు ఎతికి గాలించి జల్లెడ చేసి కార్లు అయితే యూట్యూబ్ ఛానల్లో అయితే పెడుతున్నానండి. పూజ చేయించుకోవాలా, మీరు డీజిల్ కొట్టించుకొని నడుపుకోవటమే. దాదాపుగా అయితే 100కి 99.9% కూడా నేను ఇచ్చే బండ్లకైతే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. అన్నీ ఇక్కడే జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి చెక్ చేయించి బండ్లు మొత్తం పంపిస్తానండి. ఆ విషయంలో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇప్పుడు ఈ పదం ఏదైతే వాడానో ఇది కట్ చేసుకొని మీ ఫోన్లో పెట్టుకోండి. ఇబ్బంది అయితే ఏం లేదండి. ఈ కారు కూడా అలానే ఉంటుందండి. నెంబర్ 1గా అయితే ఉందండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. లైక్ అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, మహేంద్ర టీయూవీ 300 T6 వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. మైనర్గా కనపడినట్టుగా 1-2 చిన్న అయితే కామన్గా ఉంటాయి. 100కి 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. అలాగే ఫుట్ బోర్డు కూడా అయితే ఉందండి. ఫుట్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. టైర్ చూసుకున్నట్లయితే 100కి 70% టైర్ అయితే ఉందండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను చూడొచ్చండి. వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే స్టీల్ బంపర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే
మీకు స్టెప్నీ టైర్ కూడా దాదాపుగా 90% స్టెప్నీ టైర్ అయితే ఉంది. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఇక కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే కారు యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే 100కి 70% టైర్ అయితే ఉందండి. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే ఫుట్ బోర్డ్ కూడా ఉంది. ఫుట్ బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బాడీ చూడొచ్చు, డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా డోర్ పేస్టింగ్ అయితే ఉందండి. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా బాడీ పంచింగ్ అయితే ఉందండి. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 90 నుంచి 100% రియల్ టోన్ కలర్తో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉంది. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఫ్రెండ్స్ ఈ కార్ కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే చూడొచ్చు హారన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. కంపెనీ హారన్స్ అండి. రీడింగ్ చూడొచ్చండి 49,869 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే మీకు 2017లో వచ్చినటువంటి చూడొచ్చు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కవర్ కూడా అంతే ఉంది. ఇంతవరకు తీయలేదండి. కొత్త కార్తో సమానం అండి ఈ కారు. అలాగే చూసుకున్నట్లయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది 49,000. అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ 1 నుంచి చాలా అంటే చాలా స్మూత్గా 5 దాకా కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. రూఫ్ చాలా నీట్గా ఉంది. 100కి దాదాపుగా 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వెనకాల రూఫ్ చూడొచ్చు. అలాగే మొత్తం పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. డిక్కీ స్పేసు కొంతవరకు డిక్కీ స్పేస్ అయితే ఉంటుంది. అలాగే మీకు సీట్స్ కూడా బేబీ సీట్స్ అనేది ఉంటాయి. 7 సీటర్ కారు. 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ కూడా అయితే రాలేదండి. పర్ఫెక్ట్గా అయితే ఉందండి. బాడీ చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు. 2015 నుంచి బయటికి తీసింది అయితే లేదండి. రిఫ్లెక్టర్స్ కానీ టూల్ కిట్ కానీ కొత్తయండి. అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే ఒకసారి ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఇంజన్ ఎక్కడ బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. గీత కూడా లేదండి. చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మొత్తం పంచింగ్తో పర్ఫెక్ట్గా రేడియేటర్ పట్టి అయితే ఉందండి. చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. రైజ్ చేయి ఒకసారి. చేయి. ఇంకోసారి చేయి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. అలాగే చూడొచ్చండి డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. బ్యాటరీ కంప్లైంట్ కూడా అయితే ఏం లేదు. మళ్ళొకసారి బండి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఓకే, ఆఫ్ చేసే బండి. 2017 మహేంద్ర టీయూవీ 300 T8 వేరియంట్ అండి. జెన్యూన్ కార్ అండి. 49,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ కారుకు చూసుకున్నట్లయితే రేటు 4,90,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్. జై హింద్.